అయితే యాక్చువల్‌గా ఈ థియేట్రికల్ అనేది విపరీతంగా పడిపోవడానికి ఇంకొక కారణం థియేట్రికల్ రేట్లు పెంచేయడం. అవును. అంటే ఇప్పుడు మీరన్నట్టు మన సినిమా, తెలుగు సినిమా అనే దాన్ని పెంచితే ఒక రకంగా ఉంటది. అది ఏ భాషలో ఎవరు చేసినా అది వరల్డ్ వైడ్‌గా సినిమా అనేసరికి ఇండియన్ సినిమా అనే లెక్కలో కూడా పెంచేస్తున్నారు. అదేంటి డబ్బింగ్ థియేటర్‌లు అంటే ఇప్పుడు మామూలుగా అది 100,00,00,000 బడ్జెట్ అనుకోండి. తెలుగుకొచ్చేసరికి 20కో, 30కో అంటారు. దానికి కూడా రేట్లు పెంచేస్తున్నారు. పెద్ద సినిమా, పెద్ద హీరోలు ఉన్నారు దాంట్లో. అంటే ఒక రకంగా ఆపేస్తున్నారు గదా! మీరే జనాల్ని థియేటర్స్‌కి రాకుండా ఆపుతున్నారు గదా! మీరు. అంటే ఇప్పుడు మీరు నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే, పర్సనల్ అంటే యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా యాస్ ఎ అంటే అంటే ప్రొడ్యూసర్‌గా మీరు అంటే ఐ యామ్ నాట్ రిప్రజెంటేటింగ్ అదర్ ప్రొడ్యూసర్స్. అదర్ ప్రొడ్యూసర్స్ కాదు. నేననేదేంటంటే మీరు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ప్రొడ్యూసర్‌గానే డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. మాట్లాడుతున్నా. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా అవును. ఉన్నారు. అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. మీ ఒపీనియన్. ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా నన్నడిగితే హ్మ్. పరభాష చిత్రాలకి టికెట్ రేట్స్ హైక్ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. హ్మ్. చాలామంది నాతో ఇప్పుడు గొడవకొస్తారు నాకు హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకు అంటే నేను వాళ్ళని తక్కువ చేసి చెప్పట్లే. ఇప్పుడు ఇవాళ కర్ణాటకలో గూడా టికెట్ రేట్ రెస్ట్రిక్షన్స్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యాయి. అవును. 300 ఆ! క్యాప్. సో, హ్మ్. ఇప్పుడు మన సినిమా ఎళ్తే ఇప్పుడు మన దగ్గర 'ఓజీ' పెద్ద సినిమా గదా! 'అఖండ' పెద్ద సినిమా గదా! అవును. 'రాజాసాబ్' పెద్ద సినిమా గదా! హ్మ్. ఇప్పుడు 'రాజాసాబ్‌కి', 'అఖండాకి' ఏ స్టేట్స్‌లో మాకు టికెట్ రేట్ హైక్ ఇస్తున్నారో చెప్పమనండి. హ్మ్. వాళ్ళిస్తున్నారు అంటే మీరు ఇవ్వండి. హ్మ్. గివ్ అండ్ టేక్ పాలిసీకి నేనెప్పుడూ నాకు ఓకే. హ్మ్. వాళ్ళెవరు ఇవ్వరు. హ్మ్. వాళ్ళకి వాళ్ళ జీవోలు, వాళ్ళ రూల్స్, వాళ్ళ సెటప్ ఒకటుంటది. హ్మ్. మనం ఒక్కలమే వెల్కమ్ జేస్తున్నాం. నేను ఇంకొక పాయింట్ ఏమంటారంటే, తెలుగు ప్రేక్షకులు అన్ని లాంగ్వేజ్ సినిమాలను ఆదరిస్తారు. ఆదరించండి. నేను సినిమా ఆపమని అనట్లేదు గదా! హ్మ్. సినిమాని తక్కువ థియేటర్స్‌లో ఏమని నేను అడగట్లేదు గదా! ఆదరించనివ్వండి. హ్మ్. బట్ వాళ్ళకి నార్మల్ టికెట్ ప్రైస్‌కి ఆ సినిమా చూపియండి. ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, పరభాష సినిమాలు మనం ఎన్ఆర్ఐకి కొనుక్కొనొచ్చి హ్మ్. అంటే రిస్క్ మొత్తం మన తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటూ, హ్మ్. ఈ రిస్క్ జనాల మీద రుద్దుతున్నారు. హ్మ్. మనం ఇప్పుడు మన సినిమాలు ఏవైనా వేరే లాంగ్వేజ్‌కి వెళ్తే ఎవరు ఎన్ఆర్ఐ తీసుకోరండి. హ్మ్. తమిళ్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయండి. ఓన్లీ రిలీజ్. హ్మ్. హిందీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయండి. ఓన్లీ ఓన్లీ రిలీజ్. రిలీజ్ అంతే. హ్మ్. కర్ణాటక ఓన్లీ రిలీజ్. హ్మ్. కొనేవాళ్ళనే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. మనం మాత్రం పక్కనోళ్ళ సినిమా మీద ఇక్కడే ఇద్దరు ముగ్గురం కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఎళ్లి నేను ఎన్ఆర్ఐ కడతా, నేను ఎన్ఆర్ఐ కడతా అని మనమే కొట్టుకుంటున్నాం. హ్మ్. మనం గనక అందరం మీరెళ్ళండి కాంపిటీషన్‌కెళ్ళండి. హ్మ్. ఆహ్, నువ్వు 10,00,00,000 అడ్వాన్స్ ఇస్తా అని చెప్పు. నేను 20,00,00,000 అడ్వాన్స్ ఇస్తా అని చెప్తా. నువ్వు 100,00,00,000 అడ్వాన్స్ ఇస్తా అని చెప్పు. హ్మ్. బట్ అడ్వాన్స్ అనే ఒక ప్రాసెస్ మీద మనందరం ఉంటే ఒక స్టాండ్ మీద ఉంటే ఈ ఎన్ఆర్ఐ సిస్టమ్ పరభాషా సినిమాలకి అవసరం లేదు. హ్మ్. మన భాష సినిమాలు ఓకే. మన క్రేజ్ ఉంది. మన స్టార్స్ మనం కొనుక్కుంటాం. అది ఇంకెవరి పర్సనల్ ఇప్పుడు అది. మనది కూడా మీరు మొన్న వచ్చిన పెద్ద సినిమాలు చూస్తే గనక బ్లాక్ బస్టర్ టాక్ నైట్ ప్రీమియర్స్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ డే దుమ్ము దులిపేసింది. సెకండ్ డేకి పెరగాల్సిన నంబర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ డే నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువుంటాయి ఇవన్నీ. దానికి సెకండ్ ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్ళాలనంటే గనక నలుగురెళ్ళాలి. అవును. అవును. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నది ఇప్పుడు 200 ఉన్న టికెట్లు 400 చేసేస్తే, ఇప్పుడు ఈ 400 పెట్టుకెళ్ళి అప్పుడేమంటాం మనం పాప్‌కార్న్ ఈట్లి గురించి మాట్లాడుతున్నారు చాలా అవును. ప్రొడ్యూసర్స్. అవును. అవును. బట్ ఇప్పుడు మనం డబల్ చేసేసి ఇప్పుడు పాప్‌కార్నో లేతే ఇంకో కౌంటర్ వల్ల పెరిగిపోతుందనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు దీన్ని మళ్ళీ ఇప్పుడు అంటే ఏమవుతుందంటే 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత అది తగ్గిస్తే అప్పుడు నంబర్ ఎక్కువ కనపడుతుంది. అదేనండి. అంటే కొన్ని సినిమాలకి తప్పట్లేదండి. హ్మ్. అంటే ఇది ప్రొడ్యూసర్‌గానే చెప్తున్నా. మనం ఓన్లీ తెలుగు సినిమాల గురించి మాట్లాడితే హ్మ్. కొన్ని సినిమాలు తప్పట్లేదండి. హ్మ్. అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమా ఉంది. ఆహ్, 'బాహుబలి' లాంటి సినిమా ఉంది. అంటే ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. నేమ్స్ పక్కన పెడితే వాళ్ళు స్పెండ్ చేశారు ఆ సినిమా మీద. హ్మ్. వాళ్ళు ఎందుకు స్పెండ్ చేశారంటే వేరే సినిమాల కన్నా వాళ్ళ సినిమా చాలా డిఫరెంట్‌గా పెద్ద స్కేల్‌లో ఒక విజువల్ స్పెక్టాక్యులర్ కనబడడానికి సీజీల మీద అవ్వచ్చు, సెట్‌ల మీద అవ్వచ్చు, ఆర్టిస్ట్‌ల మీద అవ్వచ్చు చాలా స్పెండ్ చేశారు. హ్మ్. ఆ స్పెండ్ చేసింది రికవర్ చేయడానికి నార్మల్ టికెట్ రేట్స్ ఇస్తే ఇవాళ ఉన్న ఈ థియేట్రికల్ విండో తగ్గిపోవడం వల్ల ఆ రికవరీ అవ్వదు. సో, హ్మ్. దానికి ప్రైస్ టికెట్ రేట్ హైక్ ఇవ్వడం కరెక్టేనండి. హ్మ్. కాకపోతే ఒకసారి జియో అప్లై చేస్తే జియో ప్రకారం డబ్బులొచ్చేస్తదనే ప్రాసెస్ ఏదైతే ఉందో, హ్మ్. అది అందరూ కరెక్ట్‌గా వాడేస్తున్నారు గదా! వాడట్లేదు. మిస్‌యూజ్ అదే. చేసుకుంటున్నారు. అదే గదా! నేనంటున్నాను. అవును. అంటే ఇప్పుడు మీరు 300,00,00,000, 400,00,00,000 పెట్టిన సినిమాకి పెట్టండి తప్పులేదు. హుహు. ఎందుకంటే మీరంత ఖర్చు పెట్టారు. విజువల్ స్పెక్టాకిల్ ఒక ఓల్డ్ బిల్డింగ్ అవును. ఇయన్నీ ఉన్నాయి. అవును. మీరు 60,00,00,000, 70,00,00,000 సినిమాకి కూడా మీరు డబుల్ పెట్టేస్తే
అప్పుడు ఆటోమేటిక్ గా కిల్ లేదు చేసేస్తున్నట్టే కదా. అది అది అదే మిస్యూజ్ చేసుకుంటున్నాము. ఇంకా దానికి గవర్నమెంట్ కానీ మన ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి అది. ఎస్ ఎస్ బట్ టికెట్ రేట్ హైక్ కొన్ని లిమిటెడ్గా కొన్ని సినిమాల వరకు పెడితే బాగుంటుందండి. అండ్ వాళ్ళకు కూడా కావాలి, మొత్తానికి అందరికి ఇవ్వకూడదు అనే పాయింట్. నిజంగానే ఇప్పుడు చాలా మంది చిన్న సినిమాల వాళ్ళు కూడా వెళ్ళి అంటే అంత ఖర్చు పెట్టకపోయినా ఆప్షన్ ఉంది కదా అని టికెట్ హైక్ తెచ్చుకుంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఓవర్ ఏ పాయింట్ పొలిటికల్ గానే ఇది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అప్పుడు పెద్దవాళ్ళకి రావాల్సిన వాళ్ళకి కూడా ఆపేస్తారు, అందరికి ఆపేస్తారు. అసలు పొలిటికల్ కాదు, ముందు థియేటర్ సిస్టమే చచ్చిపోతుంది కదా. అంతే, థియేటర్ చైనే అంతే. క్లోజ్ అయిపోయే స్టేజ్కి వస్తుంది కదా. అవును. యా